నమస్తే అండి. నా పేరు డాక్టర్ శివరామ్ కృష్ణ కొండ. నేను కన్సల్టెంట్ ఫిజిషియన్ విరించి హాస్పిటల్స్లో పనిచేస్తున్నాను. ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాము. డ్రాగన్ ఫ్రూట్ అనేది దొరుకుతుంది మార్కెట్లో. అయితే దీనిలో కూడా 2 రకాలు ఉంటాయి. వైట్ డ్రాగన్ ఫ్రూట్, రెడ్ డ్రాగన్ ఫ్రూట్ అని 2 రకాలు ఉంటాయి. చాలామంది అడుగుతారు, ఇది జస్ట్ ఫ్యాన్సీ ఫ్రూటేనా, లేకపోతే నిజంగా పౌష్టిక విలువలు ఉంటాయా, దీంట్లో తినవచ్చా, అందరూ తినవచ్చా, హృద్రోగం ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ తినవచ్చా అంటే డెఫినెట్గా తినవచ్చు. డ్రాగన్ ఫ్రూట్లో వైట్ డ్రాగన్ ఫ్రూట్ మామూలుగా ఎక్కువ దొరుకుతుంది మనకు. ఆ వైట్ డ్రాగన్ ఫ్రూట్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండదు. సో తీపి పదార్థం కాదు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తినవచ్చు. అయితే దీంట్లో షుగర్ కంట్రోల్ వస్తుంది దీనివల్ల. ఎందుకంటే మనకు షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండదు కాబట్టి గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోవు. సో ఆకలి వేయదు. డ్రాగన్ ఫ్రూట్ తినవచ్చు. అలానే దాంట్లో కొంతవరకు ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి పెంచే లక్షణాలు కూడా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. క్యాన్సర్ని తగ్గించే లక్షణాలు కూడా ఉంటాయి. సో బోన్స్ కూడా బలపడతాయి. ఇంకా మలబద్ధకం అనేది తగ్గుతుంది. జీర్ణ కోసం గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో కాబట్టి ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్తోని. సో వైట్ డ్రాగన్ ఫ్రూట్ అనేది తినవచ్చు, అందరూ తినవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. ధన్యవాదాలండి. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.